యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ఆ ధర్మరక్షణ కొరకు విశేషమైన రాక్షస సంహారం చేస్తాడు కృష్ణ భగవానుడు కూడా. కన్నులు తెరవని కడుచిన్ని పాపడై దానవి చనుబాలు త్రావి చంపే, మూడవ నెల నాడు ముద్దుల కుర్రడై కోపించి శకటమ్ము కూలత్రోసే, ఏడాది కుర్రడై ఎగసి తృణావర్తు మెడపట్టుకొని చీరి బకునిచి చంపే అంటారు. అసలు కన్నులు తెరవడం మొదలుపెట్టనప్పటి నుంచి రాక్షస సంహారం చేశాడు కృష్ణుడు. రాముడు సరే సరి బండన భీముడాత్తజన బాంధవుడుజ్వల బాణతోణ కోదండ కళాప్రచండ భుజతాండవ కీర్తికి రామమూర్తికిన్ రెండవ సాటి దైవమికలీడనుచున్ గడకట్టి భీరికాడాండ డడాండ డాండ నిడదంబుల జండము నిండ మత్త వేదండము నెక్కి చాటెదను దాశరథి కరుణాపయోనిధి అంటారు గోపరాజు గారు. 14,000 మంది రాక్షసుల్ని ఖరదూషణాదుల్ని రాముడొక్కడే చంపాడు. మిగిలిన అవతారాలకి రామావతారానికి తేడా ఎక్కడంటే, సర్వసాధారణంగా ఎంత అందగాడైనా, ఎంత పుంసాం మోహన రూపాయ పుణ్య శ్లోకాయ మంగళం అయినా యుద్ధం చేసేటప్పుడు కాస్త కోపంగా ఉండి కళ్ళు ఎర్రపడతాయి. కానీ యుద్ధం చేస్తున్నప్పుడు రాముడు చాలా అందంగా ఉంటాడు. ఎప్పుడు బాణం తీస్తాడో, ఎప్పుడు సంధిస్తాడో, ఎప్పుడు విడిచిపెడతాడో తెలియదు. అందుకే మీరు రామాయణం జాగ్రత్తగా చదివితే అసలు ఎటువంటి రాముణ్ణి చూసి శూర్పణఖ మోహించిందంటే, యుద్ధం చేస్తున్న రాముణ్ణి చూసి మోహించింది. అబ్బాయి ఎంత అందంగా యుద్ధం చేస్తున్నాడని. అంతటి అందగాడు రాముడు, అంతమందిని చంపినవాడు. కానీ శ్రీవేంకటేశ్వరుడు రాక్షస సంహారం జోలికి వెళ్ళలేదు. నందక ఖడ్గం ఆయన దగ్గర ఉన్న ఆయన క్షమాగుణంతో ప్రవర్తిస్తాడు. ఎన్ని తప్పులు చేసిన వారైనా ఆయన దగ్గర కైమోడ్చి నిలబెడితే క్షమించడమే ప్రధాన లక్షణంగా ఉండి, పాపములకు ప్రాతినిధ్యంగా కేశఖండనం, కేశములను తీసి క్షమించి పంపిస్తాడు. అందుకే సృగ్భూషాంబరహీతీనాం సుషమావహమూర్తయే సర్వార్తిశమనాయాస్తు వెంకటేశాయ మంగళం దయామృత తరంగిణ్యాస్తరంగైరివ శీతలై అపాంగై సించతే విశ్వం వెంకటేశాయ మంగళం అంటారు. అంతటి దయామూర్తి. అటువంటి అవతారం ఇత పూర్వం రాలేదు. ఎన్ని పాపములున్నా సంహరించడం అన్నది చెయ్యడు. ఆ పాపరూపమైనట్టి ధనము కొండపైకి రప్పించి నిస్పృహుండనగుచు అంటాడు. తరిగొండ వెంగమాంబ గారు మహాతల్లి వెంకటాచల మాహాత్మ్యము అని కావ్యం చేసింది. అందులో పాపాన్ని ద్రవ్యం మీదకి ఆవాహన చేసి తెప్పించి హుండీలో వేయించి క్షమాభిక్ష పెట్టి ఆ ద్రవ్యాన్ని నిస్పృహుడై సామాజిక కార్యక్రమాలకు ఇచ్చేస్తుంటాడు. అటువంటి వెంకటేశ్వరుడున్నాడే, ఆయన ఈ అవతారంలో వరములను కుప్పించడమే ప్రధాన లక్ష్యంగా కలిగినవాడు. నాకున్న పెద్ద భయం ఏమిటంటే, నాకు ఇటువంటివి చెప్పేటప్పుడు ఏ పల్లవి దగ్గరో గంట అయిపోతుంది. అందుకని నాకు చాలా భయం. ఒరే ఇంకా వెనక 3 కీర్తనలు ఉన్నాయి, ఒళ్ళు దగ్గర పెట్టుకో, తగ్గించు 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 అని నాకు నేను పరాకు చెప్పుకొని మాట్లాడుతూ ఉంటాను. కాబట్టి కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు కొండలంత వరములు గుప్పెడువాడు. అయితే ఈ మాట అన్నప్పుడు అన్నమాచార్యుల వారు ఆయన యొక్క అనుగ్రహ వైభవాన్ని 3 రకాలుగా ప్రతిపాదన చేశారు. ఆయన భక్తుల్ని అనుగ్రహించడం అన్నది ఏదో తపస్సు చేస్తే నీకేం వరం కావాలి అని అడిగి వాళ్ళకి ఆ వరం ఇవ్వడం కాదు. అసలు అవతలవారు అడగనటువంటి వరాలు, అవతలవారి యొక్క భక్తిని బట్టి ఎంత వశపడిపోతాడు అన్నదానికి పరమాద్భుతమైనటువంటి ఉదాహరణలు కొన్ని చెప్పారు. అందులో మొదటి చరణంలో కురువరతి నంబి, అంతే కదమ్మా,
నామస్మరణాధన్యోపాయం నహి పశ్యామో భవతరణే. కలియుగంలో ఇంకా నామస్మరణ కన్నా భవతరణానికి, సంసార సముద్రమును దాటడానికి మార్గము లేదు. భాగవతంలో అంటారు, నామము ఎంత తేలిక అంటే బిడ్డ పేరు పెట్టి పిలిచిననైన విశ్రామ కేళినైన మిగుల గేలినైన పద్య గజ్జ గీత భావార్థములనైన కమలనయను తలుప కలుషహరము. మీరు బిడ్డకి పేరు పెట్టుకుని చక్రి అని పేరు పెట్టుకున్నారు, శౌరి అని పేరు పెట్టుకున్నారు. శౌరి 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 అని పేరు అదే పనిగా బిడ్డ పేరు పెట్టి పిలిచినా అది భగవంతుణ్ణి పిలిచినట్టే ఆయన లెక్కలోకి తీసుకుంటాడు. అందుకే కదా అజామీలుడు మోక్షాన్ని పొందాడు. కాబట్టి బిడ్డ పేరు పెట్టి పిలిచిననైన విశ్రామ కేళినైన, ఆడుకుంటూ భగవంతుడి పేర్లు కొన్ని అవతల వాళ్ళు పెట్టుకుని యువతల వాళ్ళు పెట్టుకుని ఆడుకుంటూ పిలుచుకున్నా సరే భగవంతుడు దాన్ని తన నామం ఉచ్చరించడంగానే స్వీకరిస్తాడు. విశ్రామ కేళినైన పద్య గద్య గీత భావార్థములనైన, ఓ పద్యం ద్వారానో గీతం ద్వారానో అర్థం ద్వారానో మీరు హరినామం, భగవన్నామం, శివనామం, ఏదో భగవన్నామాన్ని పట్టుకున్నారనుకోండి, ఆ నామము చాలు తరింపజేస్తుంది, అది మిమ్మల్ని గట్టెక్కించేస్తుంది. అందుకే అంతకన్నా గొప్పది లేదు, అంతకన్నా మీకున్న ప్రతిబంధకాల్ని తీసేసేది లేదు. ఏది ఈశ్వరుణ్ణి చేరడానికి అడ్డో దాన్ని ఆ నామం తీస్తుంది. అందుకంటారు పోతన గారు భాగవతంలో, బ్రహ్మహత్యానేక పాపాటవులకగ్నికీలలు హరినామ కీర్తనములు, మధుపాన కిల్బిష మదనాగ సమితికి కేసరుల్ హరినామ కీర్తనములు, తపనీయ శౌర్య తమసంబునకు సూర్యకిరణముల్ హరినామ కీర్తనములు, గురుతల్ప కల్మష క్రూర సర్పములకు గేకులు హరినామ కీర్తనములు, మహిత యోగోగ్ర నిత్య సమాధి విధుల అరలు, బ్రహ్మాదిసురులకు అందరాని భూరి నిర్వాణ సామ్రాజ్య భోగ భాగ్య ఖేళనంబులు హరినామ కీర్తనములు. భగవంతుణ్ణి నామాన్ని కీర్తిస్తే బ్రహ్మహత్యాపాతకం, బంగారం దొంగిలించడం, గురువుగారి భార్య పడుకున్న శయ్య మీద పడుకున్న మహాపాతకం, అట్లాగే మధుపానం, మద్యపానం చేసినటువంటి దోషం, ఇన్ని పాపములను హరినామము కాల్చేస్తోంది. కాల్చేసిన కారణము చేత నిత్యశుద్ధుడయ్యాడు. యజ్ఞం చెయ్యాలి, యాగం చేయాలి, పూజ చేయాలి, మంత్రం చేయాలి, జపం చేయాలి, ధ్యానం చేయాలంటే దానికి ఒక ప్రత్యేకమైనటువంటి స్థితి అవసరం. భగవన్నామం పలకడానికి మేము అక్కర్లేదు. కూలిన చోట, కొట్టబడి కుందిన చోట, మహాజ్వరాదులను ప్రీలిన చోట, సర్పముఖ పీడలు పొందిన చోట, ఆర్తులై తూలిన చోట, విష్ణు భవదూరిని పేర్కొని రేని అక్కాలుని యాతనా వితతి పోనరు కానరు దుఃఖభావముల్. కూలినప్పుడు, కింద పడ్డప్పుడు, పాము కనపడినప్పుడు, ఏదో తగిలి పడిపోయినప్పుడు, జ్వరం వచ్చినప్పుడు భగవన్నామం పలకడం అలవాటైనటువంటి వాడు భగవంతుణ్ణే పొందుతాడు. కలియుగంలో భగవన్నామం పలకడం కన్నా తేలికైన మార్గము వేరొకటి లేదు. నీకు హరినామ సంకీర్తనం కన్నా, ఆయన నామం పలకడం కన్నా ముక్తి పొందడానికి కానీ, ఇహమునందు సమస్త సౌఖ్యములను పొందడానికి కానీ వేరొక తేలికైన మార్గం ఉండదు. చూడండి, ఏదైనా ఇచ్చి చాలదా, ఇది సరిపోదా నీకు అంటారు. అంటే ఇంకింతకన్నా ఏం కావాలి? చాలదా? హరినామ సౌఖ్యామృతము, హరినామము అన్న సౌఖ్యామృతం అది. ఆ అమృతం, ఆ నామం పలికిన వాడు ఎవరున్నాడో ఇక వాడు సమస్తమును దాటిపోతాడు. అందుకే బ్రతికియున్నన్నాళ్ళు నీ భజన తప్పను కాని మరణకాలమునందు మరతునేమో, ఆ వేళ యమదూతల ఆగ్రహంబున వచ్చి ప్రాణముల్ పెకలించి పట్టునప్పుడు, కప వాత పైత్యముల్ కప్పగా శ్రమచేత కంపముద్భవమంది కష్టపడుచు, నారాయణాయంచుని నా జిహ్వతో నిన్ను పిలుతునో శ్రమచేత పిలువలేను, నాటికిపుడి నీ నామస్మరణ చేతు, చివునిడవయ్య భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర అంటారు. నామం పలికితే భగవంతుడు అంత ప్రీతి పొందుతాడు. కలియుగంలో నామం చెప్పడం ఇల్లు తుడుచుకోవడం లాంటిది. దుమ్ము పడ్డా పడకపోయినా 2 పూట్ల ఇల్లు ఎలా తుడుచుకుంటారో అట్లా రోజు కాసేపు భగవన్నామం చెప్పడం అలవాటైతే వాడు తరించడానికి అది మార్గం అవుతుంది. అందుకే కంచి కామకోటి పీఠాధిపత్యం వహించిన మహాపురుషులు, అపర శివావతారులు నడిచే దేవుడిని పేర్గాంచిన 68వ పీఠాధిపతులు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు
పెద్ద పెద్ద సభలలో వేల జనం మేము డబ్బిస్తాం, పళ్ళిస్తాం, బట్టలు ఇస్తామంటే అవేమీ వద్దు. ఈ పేద సన్యాసి మీ నుంచి కోరుకున్నది మీరు ఇవ్వగలిగినది అడుగుతాడు. అందరూ ఇవ్వగలరు, ఇస్తారా అని అడిగేవారు. ఒక రోజులో 2 నిమిషాల సమయం నాకు ఇచ్చేయండి, ఆ సమయం మీది కాదు కాబట్టి ఆ 2 నిమిషాలు భగవన్నామని చెప్పండి చాలదేవారు. అంటే భగవన్నామం అంత గొప్పది. భగవన్నామం క్రమంగా జ్ఞానం వైపుకి తీసుకెడుతుంది. మీరు రోజు నామాలు చెప్పుకోవడం అలవాటైందనుకోండి, లలితా సహస్రం రోజు చదువుతుంటే కొన్నాళ్ళు పోయాక ఎందుకు అమ్మవారి నామాల్లో రాగస్వరూప పాషాఢ్య క్రోధాకార అంకుశోజ్వల మనోరూపేక్షుకోదండ పంచతన్మాత్రసాయక ఏమిటి ఆ నామాలకు అర్థం అని తెలుసుకోవాలనిపిస్తుంది.